హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు పొంగలి చట్నీ అయితే చేస్తున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర మిరియాలు అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత అల్లము తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకోవాలి. అంతా ఫ్రై చేసుకోవాలి. కొంచెం తెల్లగడ్డ అల్లం అయితే వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు పెసరపప్పు అంటాం కదా, అదైతే వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇది ఎక్కువ ఫ్రై చేసేసినామంటే మనం విజిల్ పెట్టుకున్నప్పుడు ఉడకదండి చాలాసేపు. ఎక్కువ మరి దోరబార్లుగా వేయించుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. చూడండి, అంతా కలుపుకోవాలి. కలిసిన తర్వాత బాగా మనం ఒక 2 అయితే టమాటాలు అయితే తీసుకున్నాను. అవైతే కట్ చేసి పెట్టుకొని ఒక 2 టమాటాలు చిన్న చిన్న సైజువి కట్ చేసి పెట్టుకొని అందులోకి అయితే వేసేసుకున్నాను. చూడండి, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే మనకి టమాటాలు అనేది భిన్న మగ్గుతాయి. తర్వాత పసుపు కూడా వేసినామంటే భిన్న ఫ్రై అయిపోతుంది. బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, సింపుల్గా చేసుకునే విధానం అండి ఇది. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. తర్వాత పసుపు కూడా వేసేసుకున్నాను. చూడండి, మేమైతే ఇలాగ చేస్తామండి. ఆంధ్ర స్పెషల్. ఆంధ్రాలో మీరు ఎలా చేస్తారో అసలు నార్మల్గా జీలకర్రతోనే చేస్తారు. అందులో పసుపు కూడా వేయరండి ఒక్కొక్కసారి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి, అంతా ఫ్రై అయిపోయింది. కొంచెం మనము బియ్యం అనేది నానబెట్టుకుంటాం కదా, ఒక గ్లాస్కి అయితే 2 గ్లాసులు అయితే నీళ్ళు పోసుకోవాలి. తర్వాత మనం పెసరపప్పు కూడా తీసుకుంటాం కదా, ఒక గ్లాస్ ఎక్స్ట్రానే వేసుకోవాలి. కొంచెము పొంగలి కదా, కొంచెం వాటర్ ఎక్కువే తీసుకుంటే మంచిది, బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది కూడా వేసుకుంటాను. టేస్ట్ అయితే బాగుంటుంది. పొంగలికి నెయ్యి వేస్తే కదండి స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెయ్యి అయితే వేసేసి కుక్కర్ అయితే క్లోజ్ చేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర కడిగేసుకొని కట్ చేసుకొని కొత్తిమీర అనేది వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని మనమైతే విజిల్ అయితే పెట్టేసుకోవాలి. చాలామంది కుక్కర్ వాళ్ళ ఇంట్లో ఎలా కుక్కర్ విజిల్ వస్తుందో అలాగ పెట్టుకొని నేనైతే 2 విజిల్ పెట్టుకున్నాను. తర్వాత అయితే మనం చట్నీ చేసుకున్నాం, పల్లీల చట్నీ. ఫస్ట్ అయితే పల్లీలు అనేది వేయించుకోవాలి, దోరబారుగా వేయించుకోవాలి. మళ్ళీ ఎక్కువ మాడబెట్టుకోవద్దండి. కొంచెము మనం ఇవి అంగిట్లో తెచ్చుకుంటాం కదా, కొంచెం బుడ్డగా ఉంటాయి, కొంచెం ఫ్రై అయిపోతాయండి. భిన్న మనం ఎక్కువ మంట పెట్టేస్తే లైట్గా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అంతా వేసి వేయించుకోవాలి. మనం పల్లీలు అనేది మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని అలాగే మనం కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటాం కదా, వేయించుకుంటాం కదా, అవి కూడా దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు చింతకాయ అనేది కూడా వేసేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే విజిల్ కూడా వచ్చేసిందండి. మనకి విజిల్ కూడా వచ్చేసింది. చూడండి, పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్.